హలో గైస్ ఈ వారం మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్ ఈ వారంలో మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయని డిస్కస్ చేద్దాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం అలాగే ఎన్ఎస్డిఎల్ స్టాక్ గురించి చాలా మంది అడుగుతున్నారు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలో హోల్డ్ చేయాలని దాని గురించి డిస్కస్ చేద్దాం అలాగే మంచిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఈ వారం కోసం కొన్ని డిస్కస్ అనేది చేద్దాం గైస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మన మార్కెట్స్ కొంత నెగిటివ్గా క్లోజింగ్ ఇచ్చిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 121 పాయింట్స్ పాజిటివ్గా మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట 25,000 లెవెల్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది సో మనకి ఏదైతే మార్కెట్స్ కొంత బేరిష్గా క్లోజ్ ఇచ్చాయి బట్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2% అప్లో మనకి క్లోజింగ్ ఇచ్చాయి 1.8 నుంచి 2% అరౌండ్గా డౌ జోన్స్ కానండి మనకి పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చాయి అనమాట సో ఎందుకంటే కనుక సో ఏదైతే ఫెడ్ మీటింగ్ జరిగింది ఫెడ్ మీటింగ్లో మనకి కొంత పాజిటివ్ న్యూస్ రావడం వల్ల యూఎస్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి అనమాట యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం వల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్గా క్లోజింగ్ ఇచ్చింది సో మన మార్కెట్స్ కొంత గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేయాలి బట్ మార్కెట్స్ కొంత 24,900 అబోవ్ మనకి ఖచ్చితంగా మనకి గ్యాప్ అప్ ఉండే ఛాన్స్ ఉంది సో ఎంత పాయింట్స్ అంటే ఒక 80 నుంచి 100 పాయింట్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ 50 to 80 పాయింట్స్ ఓపెన్ అయినా సరే మనకి 24,930 950 అరౌండ్ రీజన్లో మనకు ఓపెన్ అవుతుంది సో ఖచ్చితంగా 25,000 లెవెల్ రేపు మనకి టెస్ట్ చేస్తుంది ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుందన్నమాట లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ కనుక 24,900 అబోవ్ సస్టైన్ కాలేకపోతే కనుక ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది మనం మేజర్ సపోర్ట్స్ డిస్కస్ చేస్తే కనుక 24,700 నుంచి 750 మేజర్ సపోర్ట్ రీజన్ చెప్పుకోవచ్చు రేపు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ 25,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది ఒక 100 పాయింట్స్ అరౌండ్గా మనకి అప్ సైడ్ ఉండే ఛాన్స్ అనమాట ఒకవేళ మార్కెట్స్ కనుక పాజిటివ్గా టర్న్ అయితే కనుక 25,150 నుంచి 25,200 మనకి మినిమం సో ఈ వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ 25,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే కనుక లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ కాకుండా మార్కెట్ కనుక 24,900 బిలో మనకి బ్రేక్ అయితే కనుక సో 24,700 నుంచి 750 మనకి ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఆ తర్వాత మనకి 24,500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట ఈ వారం కోసం లేదు మనకి కనుక కొంత పాజిటివ్గా ఓపెన్ అయితే కనుక మనకి ఇమీడియట్గా 25,150 నుంచి 200 మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ ఫర్దర్ హెవీ పాజిటివ్ ఉంటే మాత్రం మనకి 25,500 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మాక్సిమం కొంత సైడ్ వేస్ మార్కెట్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మనకి నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట అలాగే మనం సెన్సెక్స్ చూస్తే కనుక సెన్సెక్స్ మనకి ట్యూస్డే మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉందన్నమాట సో సెన్సెక్స్ కూడా మనకి కొంత బేరిష్లోనే క్లోజ్ అయింది సో బట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక సో 82,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం 82,000 చాలా అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్తో ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో అప్కమింగ్ వీక్లో మనకి 82,800 నుంచి 83,000 లెవెల్స్ మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్ లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొంత బేరిష్నెస్ ఉండి సెల్లర్స్ వచ్చి మార్కెట్ కనుక పడితే కనుక సో 80,800 నుంచి 81,000 మనకి సో ఇమీడియట్ సపోర్ట్ అనమాట ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో 80,000 లెవెల్స్ దాకా కూడా సెన్సెక్స్ ఈ వారంలో మనకి పడే ఛాన్స్ అనమాట సో ఇమీడియట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవన్నమాట సెన్సెక్స్కి అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంతమంది బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అనేది చేస్తారనమాట సో మనకి చూస్తే కనుక 56,000 మేజర్ రెసిస్టెన్స్ కేస్ ఒకవేళ మార్కెట్ కనుక కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక 300-500 పాయింట్స్ అరౌండ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక సో బ్యాంక్ నిఫ్టీ సో ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది 55,500 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 56,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ వారంలో సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ టెస్ట్ చేసింది ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు మనకి షార్ప్ అప్ సైడ్ మూమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది 56,600 లెవెల్ మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే 57,000 నుంచి 57,200 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ తగ్గచ్చు లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సెల్లర్స్ వల్ల మళ్ళీ కూడా పడితే కనుక ఇమీడియట్గా మనకి 55,000 లెవెల్ మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఈ వారం కోసం అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంది ఎన్ఎస్డిఎల్ స్టాక్ గురించి అడుగుతున్నారు కొంతమంది ఐపీఓలో హోల్డ్ చేస్తున్నాం కొంతమంది లిస్ట్ అయిన తర్వాత అక్యూములేట్ చేసుకున్నాం సో కొంత పడింది ప్రజెంట్ మళ్ళీ కూడా పాజిటివ్ వచ్చింది హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతున్నారు అనమాట సో మీరు కనుక లాంగ్ టర్మ్ పర్పస్ కనుక ఎన్ఎస్డిఎల్ కనుక తీసుకుని ఉన్నా లేకపోతే మీకు ఐపీఓలో వచ్చినా ఖచ్చితంగా హోల్డ్ చేయండి సెల్ చేయకండి ఇంకా చాలా బాగా పెరిగే ఛాన్స్తో మినిమం ఎప్పుడైనా ఐపీఓ వచ్చిన తర్వాత సో ఆ స్టాక్ కనుక సో ఒక 2 years 3 years మీరు వ్యూ కనుక పెట్టుకొని హోల్డ్ చేస్తే కనుక కంపెనీ మంచిదైతే కనుక ఆటోమేటిక్గా మీకు చాలా మంచిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే కనుక 1300 రీజన్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది గైస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఇక్కడ సో టెస్ట్ చేసింది కొంత సెల్లర్స్ అనే వాళ్ళు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు క్యాండిల్స్ ఏదైతే సో గ్రీన్ క్యాండిల్స్ మనకి ఇక్కడ విక్స్ కనిపిస్తున్నాయి సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే కనుక సో 1300 దగ్గర చాలా మంది సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయ్యారు ప్రీవియస్గా కూడా ఇక్కడ చూడండి సో ఈ సెల్లర్స్ వల్లే స్టాక్లో హెవీ ప్రాఫిట్
ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఈ రీజన్ మనకి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. షార్ట్ పీరియడ్ అయితే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లం లేదు, హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎన్ఎస్డిఎల్ స్టాక్ గురించి అలాగే ఈ వారంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ కనుక కొంత పాజిటివ్గా ఉండి నిఫ్టీ కనుక 25,000 లెవెల్ పైన మనకి సస్టైన్ అయితే కనుక సో మనం ఈ స్టాక్స్ని మనం కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిపి ప్లస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఐపీఓ లిస్ట్ నుంచి కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది. నేను పర్సనల్గా మానిటర్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో చేస్తాను అనమాట. సో కంటిన్యూస్గా అప్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. సో బయర్స్ కంటిన్యూస్గా వస్తున్నారు. సో అప్ సైడ్ పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. సో ఏమైనా స్లైట్ ప్రాఫిట్ ఉంటే కనుక వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 1450 నుంచి 1500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వారంలో. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట సిపి ప్లస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐజీపీఎల్లో సో మంచి రివర్సల్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా 500 520 రీజన్ నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ తర్వాత లాస్ట్ 3 days బట్టి ఆల్మోస్ట్ 425 ప్రీవియస్ సపోర్ట్ తీసుకుందనమాట. ఇక్కడ చాలా టైం సస్టైన్ అయిన తర్వాత సో లాస్ట్ 3 days బట్టి కొంత మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నంతో స్టాక్లో రివర్సల్ వచ్చింది. ఫ్రైడే కూడా ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందనమాట. అబ్జర్వ్ చేయండి 450 పైన ఒకవేళ స్టాక్ సస్టైన్ అయితే కనుక అప్పుడు అక్యుములేట్ చేసుకోండి. 450 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. 450 నుంచి 460 రీజన్. సో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, మండే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్గా ఈ రీజన్ పైన సస్టైన్ అయితే 450 లెవెల్ పైన సస్టైన్ అయితే సో ఫర్దర్ మనం యాడ్ చేసుకోవచ్చు. 475 500 మళ్ళీ కూడా రెసిస్టెన్స్ కింద యాడ్ చేసే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సో సెకండ్ స్టాక్ అనమాట ఐజీపీఎల్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి డెంటా గైస్. సో డెంటా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ ఫాల్ తర్వాత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. సో 400 బ్రేక్ అయిన తర్వాత కొంత సో సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ ఫ్రైడే కొంత పాజిటివ్గా ఓపెన్ అయిందనమాట. సో అబ్జర్వ్ చేయండి 400 నుంచి 410 ఈ రీజన్ పైన మండే కనుక సస్టైన్ అయ్యే మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. 440 నుంచి 450 మినిమం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే 475 నుంచి 480 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత పాజిటివ్గానే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అవెంటెల్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. లాస్ట్ 3 days బట్టి కొంత బయర్స్ వచ్చి పుష్ చేస్తాను. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక 150 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది. సో ప్రజెంట్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అవనియండి 150 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెవీ టార్గెట్స్ కాకపోయినా 165 నుంచి 170 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి అవెంటెల్ అనమాట. అలాగే నెక్స్ట్ ఐఎక్స్గా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మేము ఆల్రెడీ పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తాం. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది, బట్ మేము ఈ పర్సనల్ స్టాక్ని హోల్డ్ చేస్తాం అనమాట. సో 275 నుంచి 292 దాకా వెళ్ళింది, మళ్ళీ కూడా అదే రీజన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి 270 275 పైన సస్టైన్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది, బయర్స్ కనిపిస్తున్నారు. సో 270 నుంచి 275 రీజన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మండే రోజు మళ్ళీ కూడా ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 300 320 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి షార్ట్ టర్మ్ కాల్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్పీఐసి గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా కొంత స్మాల్ స్టాక్ అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్ ఫ్యూ డేస్ లాస్ట్ వీక్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 85 లెవెల్స్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగింది అనమాట. ప్రజెంట్ కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది హై లెవెల్స్లో. ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 100 నుంచి 105 రీజన్. ఈ రీజన్లో రివర్సల్ వచ్చిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే 100 బిలో ఎస్ఎల్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. 115 120 125 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో స్పిక్ అనమాట ఎస్పీఐసి. అలాగే ఈ వన్ మాట స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సిపి ప్లస్ ఫస్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఐజీపీఎల్, థర్డ్ వన్ డెంటా, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి అవెంటెల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఎక్స్గా అనమాట. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి స్పిక్ గైస్. సో ఇవన్ మాట స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. మార్కెట్స్ కొంత పాజిటివ్ టర్న్ ఇవ్వండి. సో నిఫ్టీ కనుక కొంత పాజిటివ్గా మూమెంట్ ఇస్తే అప్పుడు మనం అక్యుములేట్ చేసుకోండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత ఏమైనా పడిపోతుంటే సో కొంత పడే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల కొంచెం అబ్జర్వ్ చేసి మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి గైస్. సో అదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోలో చాలా స్టాక్స్ గురించి అడిగారు. సో రేపటి వీడియోలో అవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో అదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.